వెల్కమ్ టు థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండెడ్ స్టాక్ విత్ ఇన్ 1 వీక్ 7%. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్గాను. థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్ ఛానల్లోని నేను 29th ఏప్రిల్కి ఒక స్టాక్ రికమెండేషన్ వీడియో చేయడం జరిగింది. అదేంటంటే 29th ఏప్రిల్కి ఫర్ 6% టార్గెట్. యాక్చువల్లీ మన గూగుల్ ఫైనాన్స్ షీట్లో నేను ఆల్రెడీ ప్రతి షీట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మన గూగుల్ ఫైనాన్స్ షీట్లో రికమెండ్ అయిన స్టాక్ నేను కొన్నానంటే దాని టార్గెట్ 6%. కానీ మనకి నేను అదే స్టాకు రికమెండ్ 29థ్కి నేను ఒక స్టాక్ని పర్చేస్ చేశాను. అది రికమెండ్ అయ్యింది 29థ్కి. ఆ స్టాక్ని నేను పర్చేస్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో 7% అచీవ్ చేసింది. ఇది ఏమీ స్టాక్ రికమెండేషన్ కాదండి. గూగుల్ ఫైనాన్స్ షీట్ మీకు ఇది డిస్క్లైమర్ ఏంటంటే గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ అయిన స్టాక్ని మాది ఆన్ యువర్ ఓన్ డ్యూ డిలిజెన్స్ తోటి మీరు పర్చేస్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎనీ రికమెండేషన్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఓకే, ఇది ఒక డిస్క్లైమర్ అండి. రెండోది ఏంటంటే ఆ విధంగా అసలు ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్కి ప్రతి లాజిక్ ఏ విధంగా అది ఆ లాజికల్గా అది ఇస్తుంది అనేది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలంటే మీరు ఆ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలోనే అదే ఎక్స్ప్లెయిన్ చేయడం అంత పోగదు, అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. దాంట్లోనే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గూగుల్ ఫైనాన్స్ షీట్ ఏ లాజిక్ తోటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నదాన్ని నా తాలూకా ప్రీవియస్ వీడియోస్లోనే ఏంటంటే ఇది ఇక్కడ హౌ టు గూగుల్ స్టాక్స్ ఇది ఈ వీడియోస్ అన్నీ చూస్తే దీంట్లో ఈ స్టాక్స్ హౌ టు ఇన్వెస్ట్ 4,50,000 టు మేక్ 10 CR దీంట్లోని మొత్తం కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. కావాలంటే ఒకసారి ఆ వీడియోని మీరు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వేరస్ దీని టాపిక్లోకి వచ్చేద్దాం. మళ్ళీ ఇంకోసారి బ్యాక్ సైడ్ 29థ్కి ఈ స్టాక్ మనకు రికమెండ్ అవ్వడం జరిగింది. ఆ స్టాక్ మీద నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో చేసిన 1 వీక్కి దాని తాలూకా రిజల్ట్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. బ్లూ డాట్ అనేది మనకి రికమెండ్ అయిందండి. దాని తాలూకా ప్రైస్ ఏంటంటే నియర్ అబౌట్ 6,282లో 6,282 29th ఏప్రిల్ కదా. ఒక్కసారి 29th ఏప్రిల్ ఎస్ దిస్ టైం నేను ఇది ఇక్కడ ఈ ప్రైస్లో 6,280 ఆ టైంలో నేను 29థ్కి ఓకే ఇంట్రాడేలోనే మనకి ఇక్కడ తగిలిందండి 6,282లో నేను కొనడం జరిగింది. ఎక్కడ కొన్న విత్ ఇన్ 1 వీక్కి 29, 30, 31 తర్వాత 29, 30, 31 తర్వాత ఈరోజు 1, 2, 3 ఇక్కడికి ఇలాగా 6,200 7,220కి చేరింది. బట్ ఇంట్రాడేలోని నేను నియర్ అబౌట్ 6,725 దగ్గర నేను అమ్మడం జరిగింది. ఇంట్రాడేలో చూస్తే ఇంకా అది మీదకి వెళ్ళిందండి. ఈ నియర్ అబౌట్ 6,825కి వెళ్ళింది. బట్ నేను 6,725కి నేను అమ్మడం జరిగింది. ఎందుకంటే మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద రావడం మొదలుపెట్టింది. సో అప్పుడు నేను అమ్మేశాను అనమాట. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అందరికీ దీని ముందు నేను మీకు చూపిస్తున్నాను. గూగుల్ షీట్ ఏ విధంగా రికమెండ్ చేస్తుంది, ఏ టైంలో రికమెండ్ చేస్తుంది అన్నది మీ లాజిక్లు అన్నిటి నేను ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి వీడియోలోనే అది ఎక్స్ప్లెయిన్ చేయడం అది అంత నాకు కూడా ఇదిగా ఉంటుంది. సో ప్లీజ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే ఈ విధంగా రికమెండ్ అవుతున్న స్టాక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయండి. ఇది గూగుల్ షీట్ మనకు రికమెండ్ చేస్తున్న స్టాక్స్. ఇవన్నీ స్టాక్స్ బెస్ట్ టైం ఫర్ బై అని చెప్పేసి నియర్ అబౌట్ ఇప్పుడు వరకు నియర్ అబౌట్ 10 స్టాక్స్ పైన ప్రస్తుతానికి రికమెండేషన్లో ఉన్నాయి. సో మీకు అన్ని ఈ స్టాక్ లిస్ట్ అంతా మీకు కావాలంటే మీరు పర్సనల్లీ నాకు మెసేజ్ చేయండి. ఐ వాంట్ లిస్ట్ అని మీరు చేయండి. సో నేను అప్పుడు మాకు అటువంటి వీడియోస్ అన్నిటినీ మన గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ చేస్తున్న వీడియోస్ అన్నిటినీ మీకు
అన్ని స్టాక్స్ తాలూకా లిస్ట్ మీద ఇంకొక వీడియో నేను చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.